దాసరి రాము తెలగ బలిజా కాపు జేఏసీ దక్షిణ భారతదేశ కన్వీనర్. రాబోయే ఎలక్షన్ సందర్భంగా మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వచ్చాం. పోలవరం నియోజకవర్గం ఇక్కడ జనసేన పార్టీకి ఇచ్చారు, చిరి బాలరాజు గారికి. ఈ ప్రాంతంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు పెద్దలందరినీ కూడా కలిసి అందరూ కూడా జనసేన పార్టీకి మద్దతుగా ఉండేటట్టుగా ఒక ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకొని బుట్టాయిగూడెం, టీ నరసాపురం, కోయిలగూడెం, పోలవరం ఈ మండలాల్లో ఉన్న అనేక పెద్దలందరూ కూడా కలిసి అందరూ కూడా జనసేన పార్టీకి అండగా ఉండండి పిలిపిస్తూ అందరితో కూడా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నాం. అందరిని కోరుతుంది ఒకటే, ఈ పార్టీ పేద కులాల నుంచి వచ్చిన పార్టీ, ఏదో డబ్బు ఎక్కువ పెట్టింది కాదు, కేసుల నుంచి బయటపడదామని పెట్టింది కాదు, డబ్బు సంపాదిద్దామని పెట్టింది కాదు. పవన్ కళ్యాణ్ గారు మంచి ఆశయంతో జనసేన పార్టీని అట్టడుగు పేదవర్గాల రాజ్యాధికార సాధన, అవినీతి రహిత సమాజం ఉండాలా, సమ సమాజం ఉండాలని ఒక మంచి ఆశయాలతో బయటకు వచ్చి కష్టపడి పార్టీ ముందు తీసుకెళ్తున్నారు. ఆయన ఓడిపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా పార్టీ కష్టపడి ముందు తీసుకొస్తున్నారు. గతంలో కూడా ప్రజారాజ్యం పార్టీలో కూడా ప్రయత్నం చేశారు. ఆయన సామాజిక న్యాయం అనే కోణం తెచ్చింది ఆ రోజు ప్రజారాజ్యమే. 110 స్థానాలు బీసీలకు ఇవ్వడం జరిగింది. ఆ రోజు ప్రయత్నం జరిగింది. ప్రజలంత అవగాహన లేదు. చిరంజీవి గారిని ఆ పార్టీ తీసేదా నిద్రపోలా. ఆ ఆశయాన్ని కంటిన్యూ చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. రాష్ట్రం ఒక అరాచక శక్తిగా మారి దౌర్జన్యాలు, విచ్చలవిడిగా అవినీతి, వేల కోట్ల ఇసుక పక్క రాష్ట్రాలు తరలించేయటం, చీప్ లిక్కరు ఒక అంశం కాదు, అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టించారు. సంపద సృష్టించడం లేదు, అప్పులు తీసుకొచ్చేయటం, సగం తింటం సగం పప్పులు బెల్లాలు పంచినట్టు పనిచేయటం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తునాతురకలు చేశారు. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడాలని చెప్పని కేంద్ర సహకారం లేని మనం ఇవన్నీ అవ్వని చెప్పని పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ కూడా కలుపుకొని ఓట్లు చెల్లనివ్వకూడదని చెప్పి టీడీపీ అందరూ కూడా కలిసి ఒక కూటమిగా ఈరోజు మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకుందాం. తెలంగాణ విడిపోయి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం వైపు దిక్కుమాన స్థితిలో ఉంది, దీన్ని గాడిలో పెట్టుకోవాలని ఒక బలమైన సంకల్పంతో ఒక కూటమిగా ముందుకెళ్తున్నారు. ప్రజలందరినీ కోరుతుంది ఒకటే, మీరు ప్రలోభాలకు లొంగబాకండి. మన దగ్గర దోచుకుని డబ్బే తెచ్చి మనకి ఇస్తున్నారు. మన పెద్దలు స్వతంత్రం తెచ్చి మనకి ప్రజాస్వామ్యం ఇచ్చి ఓట్లకు ఇచ్చింది 5 ఏళ్లకు ఒకసారి అమ్ముకోవడానికి, ఓట్లు అమ్ముకోవడానికి కాదు, నిజాయితీగా మంచి వ్యక్తులు గెలిపించుకోమని. పోలవరం డ్యామ్ మన నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కూడా హామీ ఇచ్చారు, పోలవరం పూర్తి చేసే విషయాలు గట్టిగా నిలబడతామని. అనేక నిర్వాసితులకు ఇవ్వాల్సిన డబ్బులు చాలా వేల కోట్ల పెండింగ్ ఉన్నాయి. ప్రభుత్వంలో లేనప్పుడు ఒక మాటలు చెప్తారు, ప్రభుత్వంలోకి వచ్చాక ఒక మాటలు చెప్తారు. ఈ పాలన ఎంత దరిద్రంగా తయారైందని అంటే ఒక నెల జీతాలు ఇవ్వడానికి కూడా లేదు. 10 లక్షల కోట్ల అప్పులు. ఒక్క రోజు కూడా ప్రభుత్వం నడవదు అప్పులు చేయకుండా. ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టేశారు. వెంకటేశ్వర బంగారం తాకట్టు పెట్టారు. ఇక మనుషులు జనాల భూములు మిగిలినాయి. ఈ టైటిల్ డీడ్ యాక్ట్లు ఎన్ని వస్తున్నాయి అవే. ఇక ప్రజల భూములు తీసుకెళ్లి పెడతారు చివరికి. ప్రజలు దయచేసి ఈ అరాచకాన్ని ప్రజలు ఆపండి. మీ ఇంటికి వచ్చే 1000-2000 చూసుకోవద్దు. మీకు శాశ్వత మేలు చేయగలిగిన వాళ్ళు, అభివృద్ధి చేయగలిగిన వాళ్ళు, ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీస్ రావాలా, మీ పిల్లలకి ఉద్యోగాలు రావాలా. డిగ్రీ చదువుకునేటికి ఉద్యోగాలు లేవు మన ఏరియాలో. ఏ చెన్నైకో హైదరాబాద్కో పోవాలా, తెలియట్లేదా మీకు ఆ బాధ? ఒక్కడికైనా సరిగ్గా పొలం ఇసుక అయిపోవటం వల్ల 20 రంగాలు అయిపోయింది. కళ్ళు తెరవండి ఆయన. మీకు ఇచ్చే 1000-2000 రూపాయలు చూసుకోబాకండి. మంచి ప్రభుత్వం, కూటమి కేంద్ర ప్రభుత్వ సహకారంతో బలంగా ముందుకెళ్లి రాష్ట్రం మళ్ళీ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్స్ మీ అందరూ ప్రతి వ్యక్తి ఓటు హక్కు వినియోగించుకోండి. ఓటు వేయనోడు చచ్చిపోయినోడితో సమానం. సెలవు వచ్చింది, సోమవారం సెలవు వచ్చింది, ఓటు ఎలక్షన్ రోజు, శని ఆది సోమవారం 3 రోజులు కలిసి వచ్చిన ఏదైనా ఊర్లో పోదామా, పిల్లలు సెలవులు ఇచ్చే తీర్థయాత్ర పోదాం, పిచ్చి పనులు చేయదు. ఏది చేసినా ఓటు వేసిన తర్వాతే. ఇది రాష్ట్రం అంధకారంలోకి వెళ్తామా, మళ్ళీ గాడిలో పట్టమా, ఈ ఎలక్షన్ తేలిపోతుంది. దానికి పవన్ కళ్యాణ్ గారు ఒక బలమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చింతలపూడి నియోజకవర్గం ఎస్సీ కాన్స్టిట్యున్సీకి ఉంది. అట్లాగే పోలవరం షెడ్యూల్ ట్రైబ్ కాన్స్టిట్యున్సీ కింద ఉంది. జనసేన పార్టీకి ఇచ్చారు ఇక్కడ. కాబట్టి మీరంతా కూడా చిరి బాలరాజు గారికి మీ అమూల్యమైన ఓటు వేసి మనకు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని గెలిపించమని చెప్పని మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాము. ఇక్కడ ఈవీఎం మిషన్లో గుర్తుపెట్టుకోండి. మొదటి మిషన్ వచ్చేటప్పటికి ఎంపీ ఓటు, రెండో మిషన్ వచ్చేటప్పటికి ఎమ్మెల్యే ఓటు. ఎమ్మెల్యే ఓట్లో మన జనసేన పార్టీ 5వ నెంబర్ గుర్తు. ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నొక్కంగానే ఓటు పడ్డట్టు కాదు, నొక్కిన తర్వాత బీప్ సౌండ్ రావాలా, సౌండ్ వస్తేనే ఓటు వేసినట్టు. కాబట్టి చాలా బాధ్యతాయుతంగా ఆంధ్రప్రదేశ్ కంటే ఒక గుర్తింపు ఉంది దేశవ్యాప్తంగా. తింటే తిన్నారు మాకు పెట్టండి, అప్పులు చేస్తే చేశారు మాకు పెట్టండి, అవినీతి కేసులు ఉన్నాయంటే అవినీతి కేసులు ఎవడి మీద లేవు, ఎవడు తిన్నోడు ఎవడు, ఇలాంటి నీచపు మాటలు ప్రజల ఆలోచనలు మైండ్కి ఎక్కించుకోబాక. కులాలు ప్రాంతాల పేరుతో నాశనం చేసుకోవద్దు. ఈ పేద కులాల అభివృద్ధికి, అట్టడు పేద కులాల అభివృద్ధి కోసం వచ్చిన జనసేన పార్టీకి ఎస్టీసీ బీసీ మైనార్టీ కాపు
అందరూ కూడా అండగా ఉండి గెలిపించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.